యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. దీని బిడ్డలారా, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుషుడు కనబడినాం. ఆయన శిశువులు, బోధకుడా, వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీణ్ణి కన్నవారా అని ఆయన్ను అడగగా, నేను మళ్ళా చదవాలనుకుంటున్నాను. ఆయన మార్గమును పోవుచుండగా పుట్టుగుడ్డువాడైన ఒక మనుషుడు కనబడిను. ఆయన శిశువులు, బోధకుడా, వీడు గుడ్డువాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీణ్ణి కన్నవారా అని ఆయన అడగ్గా, యేసు, వీడైనను వీణ్ణి కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డువాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పును. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోహుము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పెను. సిలోహుము మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చును. కాబట్టి పొరుగు వారందరూ వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనిన వాడు కాడా అనిరి. వీడే అని కొందరు, వీడు కాడు, వీడిని పోలియున్న మరొకడని మరో కొందరు అనిరి. వీడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడి ఉన్నావని వారిని అడగగా, వాడు, యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోహుమును కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పును. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని అనెను. వారు, ఆయన ఎక్కడున్నాడని అడగ్గా, వాడు, నేను ఎరగనను. అంతకు ముందు గుడ్డివాడై ఉన్నందున వానిని వారు పరిచయుల యొద్దకు తీసుకొని పోయిరి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినమున, విశ్రాంతి దినము, వాడు ఎలాగూ చూపు పొందునో దాని గురించి పరిచయులు కూడా వానిని మరలా అడగగా, వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందుతునని వారితో చెప్పును. కాగా పరిచర్యలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించుట లేదు గనక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాదనిరి. మరో కొందరు, పాపైన మనుషుడు ఇలాంటి సూచక్రియ ఎలాగూ చేయగలరనిరి. ఇట్లా వారిలో భేదం పుట్టును. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడి నీ కన్నులు తెరిచినందుకు నువ్వు అతని గురించి ఏమనుచున్నావనెను అడగగా, వాడు, ఆయన ఒక ప్రవక్తను. వాడు గుడ్డివాడే ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాణ్ణి తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టునని మీరు చెప్పు ఈ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూపు పొందుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిన
పొందుచున్ననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగూ చూపు పొందుచున్నాడో మేము ఎరగము. వాడు ఎవడు వీని కన్నులు తెరిచినో అదియు మేము ఎరగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పగలడని వారితో అనిరి. వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. అందుకైన ఈ క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేద్దురని యూదుల అంతకు ముందుపు నిర్ణయించుకునిరి. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడిగిరనిరి. కాబట్టి వారు గుడ్డివాడై ఉండినందున మనుషుల్లో రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపై అని మేము ఎరుగుదుమని వారితో అనగా, వాడు, ఆయన పాపో కాడో నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేమి చేయును, నీ కన్నులు ఎలాగ తెరుచుకొనును అని మరలా వాడిని అడిగినగా, వాడు, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి, మీరిప్పుడు మరలా వినగోరుచున్నారు. మీరును ఆయన శిశువులగుటకు కోరుచున్నారా? మేము ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వారిని శిశువుడువు, మేము మోసే శిశువులము. దేవుడు మోసేతో మాట్లాడినని మేము ఎరుగుదుము గాని వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వాణ్ణి దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగపోవుట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరుచును, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డు వాని కన్నులు ఎవరైనను తెరిచినట్లు లోకములో పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి చెయ్యనేరని వారితో చెప్పును. అందుకు వారు, నీవు కేవలం పాపై పుట్టినవాడువు, నువ్వు మాకు బోధింపవచ్చితవా అని వానితో చెప్పి వారిని వెలివేసిరి. పరిచర్లు వాణ్ణి వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగెను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవరినన్ను అడగగా, యేసు, నువ్వు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడును ఆయనే అనును. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొరుక్కును. అప్పుడు యేసు, చూడని వాణ్ణి చూడవలను, చూచువారు గుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నీలో లోకమునకు వచ్చితివి చెప్పును. ఆయన యొద్ద నుండి పరిచర్యల్లో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివాడమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవను, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తి గురించి ఒక అధ్యాయంలో ఎక్కడ రాయబడలేదు దేని బిడ్డలారా. కొన్ని వచనాలు ఒకరి గురించి వివరిస్తే మరొక కొన్ని వచనాలు వేరొకరి గురించి వివరిస్తుంది బైబిల్. అంతేగాని ఒకే అధ్యాయం ఇంచుమించు 41 వచనాలు ఒకే వ్యక్తి గురించి రాయబడడం బైబిల్లో ఎక్కడా లేదని చెప్పాలి. కానీ ఈ యొక్క యోహాను సువార్త 9వ అధ్యాయంలో మాత్రమే ఒక వ్యక్తి గురించి రాయబడుతుంది. ఆ వ్యక్తి పేరు రాయబడలేదు, కానీ ఆ వ్యక్తి ఎలాంటోడో రాయబడుతుంది. ఆ వ్యక్తి ఎలాంటోడంటే గుడ్డోడు. ఆ వ్యక్తి ఎలాంటోడండి? గుడ్డోడు.
ఈ గుడ్డోడు గురించి బైబిల్లో మనం చూస్తాం దేని బిడ్డలారా. ఆయన ఏదో యేసుక్రీస్తు ప్రభు మార్గము గుండా పోతున్నాడట. ఎలా పోతున్నాడండి? మార్గం గుండా ఏదో ఏదో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఏదో ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎవరెవరో అని అంటే శిశువులు, 12 మంది శిశువులు. ఎంతమంది అండి ఆయన శిశువులు? 12 మంది శిశువులు. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారు. ఈ గుడ్డోడు అడుక్కుంటున్నాడో లేదో మనకు తెలియదు. అడుక్కుంటున్నాడమ్మా, భిక్షము అని ఉంది కదా, అడుక్కుంటున్నాడు. దేని బిడ్డలారా, ఈ అడుక్కున్న ఈ వ్యక్తి గుడ్డోడుగా ఉన్నాడో, ఈ గుడ్డోడును చూసి దారి పక్కన పోతున్న యేసయ్య శిశువులు అంటున్నారు, అయ్యా యేసయ్యా, ఈడు గుడ్డోడుగా పుట్టాడు కదా, గుడ్డోడుగా పుట్టడానికి కారణం వీడా లేకపోతే వీరు కన్నవారా? మీకు తెలుస్తుంది కదా, మీరు చెప్పండి అయ్యా అని శిశువులు 12 మంది శిశువులు యేసయ్యని అడిగితే, యేసయ్య మాట్లాడుతున్న మాట విశేషంగా ఏంటంటే, వీడు కాదు, వీడిని కన్నవారు కూడా కాదు, వీడు గుడ్డివాడిగా అవడానికి కారణం ఏంటంటే దేవుని క్రియలు ఈ వ్యక్తి ద్వారాగా బయలుపరచబడడానికి గుడ్డోడుగా పుట్టాడు అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అనుకుంటాం దేని బిడ్డలారా, మనం ఏది సాధించలేకపోతున్నామే, మనం ఏమి ముందుకెళ్ళలేకపోతున్నామే అనుకుంటాం. కానీ నీ ద్వారాగా నా ద్వారాగా దేవుని యొక్క క్రియలు బయలుపరిచే రోజు రాబోతుంది. స్తోత్రం. దీని కొరకే దేవుడు నిన్ను నన్ను ఇంకా వెయిటింగ్లో ఉంచాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందండి? నీ నా జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. అయ్యా ఈడు కన్నవాడా కాదే, లేకపోతే వీడా పాపం చేస్తున్నాడు కాదే, పోనీ పాపం ద్వారాగా జయించలేకపోతున్నాడా? కాదు కాదు, పాపం అడ్డుగా లేదు. మరి ఏముంది అడ్డు? నా క్రియలు బయలుపరచడానికి నేను ఈ వ్యక్తిని నేను పుట్టించాను అలా అంటాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. నా దేని బిడ్డలారా, మనం యేసయ్యని ప్రేమను అర్థం చేసుకోవడం ఎంతైనా ఉంది. మనం యేసయ్య ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. దేని బిడ్డ, మనం యేసయ్యని ప్రేమను అర్థం చేసుకోవడంలో చాలా ఆలస్యం చేస్తాం. యేసయ్య ప్రేమని, యేసయ్య ప్రణాళికని, యేసయ్య చిత్తాన్ని అర్థం చేసుకోవడం చాలా మిస్ అవుతాం మనం. కానీ గుడ్డోడు, నా దేని బిడ్డలారా, దేవుని యొక్క క్రియలు ఆ వ్యక్తి మీద ఉన్నాయంట. దేని బిడ్డలారా, స్తోత్రం. ఒక గుడ్డోడి మీదే ప్రకృతిని చూడలేని, వెలుగును చూడలేని ఒక గుడ్డోడి మీదే యేసయ్య క్రియలు ఉన్నాయనంటే, నువ్వు మంచిగా పుట్టో, నీకు కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, బలం ఉంది, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, అన్నీ ఉన్నాయి, నీ మీద ఎన్ని క్రియలు ఆయన పెడుతున్నాడో. స్తోత్రం కలుగునుగాక. నీ మీద ఎంత ఉద్దేశం ఉంది ఆయనకి. నిన్ను పుట్టించడానికి, నిన్ను రూపొందించడానికి, నిన్ను బ్రతికించడానికి, నిన్ను నడిపించడానికి ఆయన మీద ఎంత ఉద్దేశం ఉంది. ఒక గుడ్డోడి మీదే దేవుని చిత్తం అంతుంటే, నీ మీద నా మీద దేవుని ప్రణాళిక ఎంత ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఊహించుకుందాం. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచనలు, జ్ఞానాలు నీ మీద నా మీద ఎన్ని ఉన్నాయో ఒకసారి ఆలోచిద్దాం. లేట్ అవుతుందా? అవుని. దాన్ని అందుకోలేకపోతున్నామా? కొద్ది వెయిట్ చేద్దాం. తప్పనిసరిగా గురి యొద్దకు దేవుడు నిన్ను నడిపిస్తాడో ఆయన నామంలో. స్తోత్రం కలుగునుగాక. చూడండి దేని బిడ్డలారా, తన జీవితాన్ని కొంచెం మీ ముందు పెడదామని అనుకుంటున్నాను. కొంచెం పెట్టనివ్వండి. చూడండి, ఆయన శిశువులు, బోధకుడా వీడు గుడ్డువాడే పుట్టుటకు ఎవడు పాపం చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడిగేశారంటుండోయ్. చూడండి దేని బిడ్డల, అమ్మ వీడు ఇలా అయిపోవడానికి, వీడు పాపం చేయడం వల్ల ఇలా అయిపోయాడు అంటామండి. దేని బిడ్డలారా, పాపం అంటాం. మన మానవులకి ఫస్ట్ పెదాల మీద ఏముంటుందంటే పాపం. చచ్చిపోయాడు అనుకోండి ఎవరైనా, పాపం మంచి జీవితం జీవించాడు అంటే ముందు ఏమొస్తుంది? పాపం అనే మాట వస్తుంది. అంటే ఆడు పాపం ద్వారా చచ్చిపోయాడు అన్నట్టుగా.
అట్లా కాదు. అన్నీ అలా మనం అర్థం చేసుకోకూడదు దేని బిడ్డ. మనం అన్నీ అలా అర్థం చేసుకుంటే చాలా డేంజర్. అర్థమైందా? మనం అలా అర్థం చేసుకోవడం వల్ల మనం చాలా మిస్ అయిపోతాం. దేవుని ప్రేమ దగ్గర రావడానికి చాలా మిస్ అయిపోతాం, చాలా పోగొట్టుకుంటాం. మన బలం పోద్ది, టైం పోద్ది, ఆలోచన జ్ఞాపక శక్తి తగ్గిపోద్ది, అన్నీ పోతాయి. మనం అలా ఆలోచించొద్దు. దేవుని చిత్తాన్ని వెతుకుదాం, దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడదాం. స్తోత్రం. వీడి కన్నవాడా అన్న ఆయన అడిగితే, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డువాడిగా పుట్టెను. ఆమేన్. ఒక గుడ్డోడినంట ఆయన ప్రణాళికని జరిగించుకోవడానికి గుడ్డోడుగా పుట్టించాడంట దేని బిడ్డ. గుడ్డోడు ద్వారా ఏమన్నా బయలుపరచబడతాయా? నేను తెలియక అడుగుతాను. గుడ్డోడు ఏమైనా సాధించగలడా? ఏమన్నా చెప్తే వినగలడా? గుడ్డోడు ద్వారా ఏమన్నా జరుగుతాయా అంటే నాకు తెలిసి ఏమి జరగవనే చెప్తాను. ఎందుకని? ఎక్కడికి వెళ్ళలేడు, ఏ పని చేయలేడు. అర్థమైందా? ఏ పని చేసినా ఫెయిల్యూరే అందులో కనబడుతుంది. అర్థమైంది? విజయం సాధించలేడు. కానీ గుడ్డోడు ద్వారా ఏ ప్రత్యక్షపరచబడుతుందో మనం విందాం. మనం చాలా జాగ్రత్తగా విందామండి. ఒక గుడ్డోడు ద్వారాగా ఏ బయలుపరచబడుతుంది, ఏ ప్రత్యేకపరచబడుతున్నాయి, ఏ విషయాలు ప్రత్యేకించబడుతున్నాయి, ఈ విషయాలు మనం జాగ్రత్తగా విందాం. చూడండి 4వ వచనం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడైనను పని చేయడు, అప్పుడెవడను పని చేయడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పును. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్ముతో బురద చేసి ఏమండి వాని కన్నుల మీద ఆ బురదను పూసి, నీవు సిలోహుము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పును. సిలోహం అన్న మాటకు పంపబడిన వాడని అర్థం. దేని బిడ్డలారా, ఈ గుడ్డోడి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు వచ్చి అని ఉమ్మేసి, ఆ ఉమ్మిని బురదగా చేసి తన కళ్ళుకి అంటించాడంటండి. ఏం చేశాడు? అంటించాడంట. ఇప్పుడు అంటించి, గుడ్డోడా నువ్వు వెళ్ళి సిలోహము అనే కోనేటి దగ్గరికి వెళ్ళి, కోనేటిలోకి వెళ్ళి ఆ కళ్ళుకు బురదగా రాశాను కదా, ఆ ఉమ్ముని అవి కడుక్కొని రా అన్నాడంటండి. ఇది సాధ్యమా కాదా? అర్థమవుతుందండి? పుట్టుకు గుడ్డోడు వీడు. ఈ గుడ్డోడు ఎవరండి? పుట్టుకుతోనే గుడ్డోడు. కొద్ది కాలం బాగుండి కొద్ది కాలం బాగోలేని వ్యక్తి కాదు, పుట్టుకుతోనే గుడ్డోడు ఈ వ్యక్తి. ఈ పుట్టుకు గుడ్డోడిని ఏదో ఒక రోజు వచ్చి, చాలా రోజుల తర్వాత వచ్చి ఉమ్మేసేసి, నువ్వు ఉమ్మిని బురదగా చేసేసి కళ్ళుకి రాసేసుకొని నువ్వు సిలోహులోకి వెళ్ళి కడుక్కొని వచ్చారా అంటే ఎవరైనా చేస్తారా? ఇప్పుడు చెప్పండి, ఎవరైనా చేయడానికి ఇష్టపడతారా? నేను పుట్టుకతోనే గుడ్డోన్ని, నువ్వేం చెప్పొద్దు నాకు అని మాట్లాడతాం మనం. నేనైతే అలా మాట్లాడతాను. నేను ఆ పని చెయ్యను అంటాం మనమైతే. అర్థమైందా? దేవుణ్ణి ఏళన చేసి తిడతాం. అప్పుడు వరకు తిట్టలేని మాటలన్నీ తిడతాం మనమైతే. అర్థమైందండి? కానీ గుడ్డోడు చేస్తున్న పని ఏంటంటే మరొక్క మాట మాట్లాడలేదంటే. ఏం చేయలేదు? మరొక్క మాట మాట్లాడకుండా రాయంగానే దేని బిడ్డలారా విశ్వాసంతో సిలోహులోముకి వెళ్ళి, పోనీ ఇంకో విషయం, ఆ సిలోహులోముకు వెళ్ళగలిగిన శక్తి, సామర్థ్యత
ఈ వెత్తుకుందా? కోనేటిలోకి వెళ్ళమంటున్నారు, వెళ్ళగలడా? వెళ్తే మళ్ళా రాగలడా? ఆ నీటిలోకి నీటిలోకి అలా నడిచిపోతే అందులో మునిగిపోడా? ఎన్నో ఆలోచనలు రావచ్చు ఆ గుడ్డోడికి. దేని పెట్టారా ఆ టాస్క్ వేయంగానే? అర్థమైందా? ఆ టాస్క్ వేయంగానే ఎన్నో ప్రశ్నలు రావచ్చు ఆ వ్యక్తికి. కానీ ఏ ప్రశ్న కూడా గుడ్డోడికి రాలేదు, ఏ ఆలోచనలు కూడా గుడ్డోడికి రాలేదు. చెప్పంగానే వెళ్ళాడంటండి, కడుక్కున్నాడంటండి, కళ్ళు తెరవబడ్డాయంటండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీకు చెప్తున్న విశేషమైన సంగతి, దేవుడు నీకు ఏం చెప్తున్నాడో, దేవుడు మనకేం చెప్తున్నాడో చేస్తే దేవుడు తప్పనిసరిగా మనం విజయం పొందుతాం. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నా దేని బిడ్డలారా, ఆ గుడ్డోడు మన ముందు ఒక ప్రశ్న ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? దేవుణ్ణి నేను గుడ్డోన్నై ఉండి దేవుని మీద నేను ఎంత విశ్వాసం ఉంచానంటే, ఒక ఉమ్ము రాసేసి కడుక్కొని వచ్చామంటే నేను కడుక్కొని వచ్చేసినంత విశ్వాసం నాకుంది. ఈరోజు పని నీ జీవితంలో జరగక మానదని ప్రభు నీతో చెప్తున్నాడు అన్నది విషయంగా నువ్వు నమ్మితే తప్పనిసరిగా నువ్వు సాధించకపోవు. స్తోత్రం కలుగును గాక. నువ్వు జయించకపోవు, జయిస్తావు. ఎంత విశ్వాసం ఉండాలండి? ఒక నీరుని కడుక్కొని వచ్చాయంటే బురదని, అసలు ఉమ్మేసాడంటే ఎవరికైనా అది అసహ్యమే కదండి. మీ పిల్లల మీద ఉమ్మి పడ్డది అనుకోండి, తుడిచేసుకుంటారు ఇలా. మీకు అర్థమైంది? ఎంత తగ్గింపు ఉండాలండి. మీ పిల్లల మీద నీ ఉమ్మే అంటే ఇలా తుడిచేసుకుంటారు. పోనీ ఉమ్ము పడి అన్నమన్నా తినమంటే, అమ్మో ఎంగులన్నమా నేను తిన్నా, ఎంగులన్నం అంటండి. మనం 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 గోరుముద్దలు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించలేదా? మనం తింటూ వాళ్ళకి పెట్టాం. ఇప్పుడు ఎంగులన్నం వాళ్ళకి. ఈ గుడ్డోడుకు వయసు వచ్చింది. ఏమొచ్చిందండి? వయసు వచ్చిన గుడ్డోడీడు అంటే జ్ఞానవంతుడు అని అర్థం, అన్ని విధాలుగా సరిపోయిన వ్యక్తి అని అర్థం. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఉమ్ము వేసి ఆ ఉమ్ముని బురదగా చేస్తే అది కన్నులకు మొహానికి రాసుకున్నాడంటే, కన్నులకు రాసుకుని రాయికి పడ్డానికి ఇష్టపడ్డాడంటే ఆ గుడ్డోడు దేనికన్నా సిద్ధపడ్డాడు. దేని బిడ్డారా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నేను గుడ్డోళ్ళలాగా విధేయత చూపిస్తే, తగ్గింపు జీవితం జీవిస్తే, తగ్గించుకుంటే, దేవుడి మాట వినడానికి ఇష్టపడితే, దేవుణ్ణి చెప్పినట్లుగా చేయడానికి ఇష్టపడితే మనం తప్పనిసరిగా సాధిస్తాం. ఆమేన్. మనం తప్పనిసరిగా మన జయం పొందుతాం. అర్థమైందండి? నీ ద్వారాగా దేవుని నామం కనపరచబడుతుంది. ఆమేన్. పరిచయులు, శాస్త్రులు, సద్దుకైలు పెద్దవారండి. అక్కడ దేవుడు అంటే ధర్మశాస్త్రం, మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా నడుచుకున్న వ్యక్తులు అక్కడ ఉన్నారు. విద్యావంతులు. ఎవరాలు? విద్యావంతులు. విద్యావంతుల దగ్గర ఉన్నారు. రే నీకు కళ్ళు ఎలా వచ్చారా? పనాల వ్యక్తి వచ్చాడు, ఉమ్మేసాడు, బురద చేశాడు, నాకు రాశాడు, పనాల దగ్గరికి వెళ్ళమన్నాడు, కడుక్కోమన్నాడు, కడిగేసుకున్నాను. టాలెంట్ ఉండాలండి, చెప్పే ధైర్యం. స్తోత్రం. అన్ని విధాలుగా సరిపోయాడండి. ఉమ్ము రాసుకోవడానికి ఇష్టపడ్డాడు. రే ఈ కళ్ళు ఎలాగొచ్చారంటే చెప్పడానికి కూడా ధైర్యం సరిపోయింది. దేని బిడ్డలారా, యేసు అనే పదం వాళ్ళ దగ్గర వాడకూడదు. ఎందుకు? ఏం వాడాలా? ప్రవక్తలు, మోసే ధర్మశాస్త్రంగా ప్రకటింపబడిన యెహోవా దేవుడు అనే మాట ప్రకటింపబడాలి తప్ప కొత్త పేరు యేసు రక్షకుడు అనే మాట వాళ్ళ దగ్గర ప్రకటింపబడకూడదు, చెప్పకూడదు. అలాంటిది రక్షకుడు యేసుక్రీస్తు, నజరేయుడైన యేసు అని చెప్పి పనాలు వెత్తి నన్ను గుడ్డోడుగా ఉన్న నన్ను ఇలా చేశాడు, ఇలా చెప్పాడు, ఇలా చేశాను, నాకు కళ్ళు వచ్చాయని చెప్తున్నాడంటే ఆ వ్యక్తి ధైర్యం ఎంత ఉంది?
ఆ వ్యక్తి ధైర్యం ఎంత ఉందండి? స్తోత్రం. ఆ వ్యక్తులకి ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ప్రకటిస్తున్నాడండి. బైబిల్ తెలిసిన వాళ్ళకి బైబిల్ గురించి చెప్తున్నాడండి ఆ వ్యక్తి. మీరు యేసుక్రీస్తు యొక్క శిష్యులు అయిపోతారా? మేము కాదు, మేము అవ్వం. నువ్వే ఉండు శిష్యుడిగా. మేము మోసే యొక్క ప్రవక్తుల యొక్క శిష్యులు అమ్ముతాం తప్ప నువ్వు యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండు అంటున్నారు. శిష్యుడు అయిపోతావా? యేసుక్రీస్తు మాట ప్రకటించడానికి నా దేని బిడ్డలారా ఆ వ్యక్తిని వాడుకున్నాడో. ఆమేన్. అప్పుడు వరకు తెలియలేని రక్షకుడి పేరు అప్పుడు ఆ గ్రామంలో తెలియపరచబడ్డది. ఆ గుడ్డోడు ద్వారా, ఆ సూచక్రియ ద్వారాగా ఈరోజు దేవుడు నీకు ఒక అద్భుతాన్ని దేవుడు చేయబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నమ్ము, ఇది క్రీస్తు మాట, రక్షకుడైన యేసుక్రీస్తు మాట నమ్ము. గుడ్డోడికి ఏ అద్భుతమైతే చేశాడో ఈరోజు దేవుడు నీకు ఆ అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడ్డోడు ఎలాగైతే ధైర్యంగా శాస్త్రుల దగ్గర, సద్దుకాయల దగ్గర, పరిచారకుల దగ్గర ఎలాగైతే దేవుని మాటని సాక్ష్యంగా ప్రకటించడానికి ఇష్టపడ్డాడో అలాగా నువ్వు ఇష్టపడితే చాలు, దేవుడు ఇప్పుడే గొప్ప కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం. ఇది దేవుడే చేశాడని చెప్పడానికి ఇష్టపడేటట్లుగా నువ్వు ఉన్నావా? ఇది దేవుడే చేశాడని చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇదిగో ఇక్కడ చేసుకొని చెప్పు, నీ అద్భుత కార్యాలు నేను వివరిస్తాను ప్రభువా. గుడ్డోడికి ఏ అద్భుతం అయితే చేసావో నాకు ఆ అద్భుతములే చెయ్యి అని నీ జీవితంలో, నాకు ఈ జీవితంలో ఈ అద్భుతము చూడాలని ఆశ కలిగి ఉన్నాను. నాకు చేసినట్లయితే గుడ్డోడి సాక్ష్యం చెప్పినట్లుగా నేను కూడా సాక్షిగా ఉంటాను ప్రభు అని చెప్పు. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి కార్యాలు దాచిపెట్టేవారు ఎంతో మంది ఉన్నారు. పొందుకుంటారు, చెప్పరు. అర్థమైందండి? దేవుని కార్యాలు చెప్పరండి, పొందుకుంటారు. నువ్వు చెప్పేవాడువో నువ్వు చెప్పలేని వాడువో దేవునికి తెలుసు. ఎస్, ఆయన మేలులు నీ జీవితంలో చేస్తే ఆయన మేలు గురించి నువ్వు చెప్పగలవో చెప్పలేని వ్యక్తివో దేవునికి తెలుసు. ఆ తెలుసు కనుక దేవుడు నిన్ను అలా నడిపిస్తాడు. దేని బిడ్డలారా, ఈరోజు ఇదిగో ప్రభువా నా గురించి నువ్వు తెలుసుకున్న వ్యక్తివై ఉన్నావు కనుక దయచేసి నన్ను వాడుకో, నన్ను నిలబెట్టు అని నువ్వు అడిగితే తప్పనిసరిగా నిలబెడతాడు దేవుడు. స్తోత్రం. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చారంట. వాళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తే వాళ్ళ అమ్మ నాన్నని ఏమంటున్నారంటే, అయ్యా వీడు మాకు పుట్టింది నిజం, అబద్ధం కాదు, వీడు మా కొడుకే. వీడు గుడ్డోడో వీడి కళ్ళున్న పుట్టాడో ఇదిగో తల్లిదండ్రులుగా మాకు తెలుసు కనుక వీడు గుడ్డోడు కనుక ఇప్పుడు కళ్ళు వచ్చాయి, మరి ఎవరు తెరిచారో మాకు తెలీదు. వాడికి వయసు వచ్చింది కనుక వాడినే అడుగు. దేని బిడ్డలారా, సొంత తల్లిదండ్రులే దేవుడే తెరిచారు వారి కన్నులు అని చెప్తే ఎక్కడైతే ఆ దేవాలయంలో నుంచి వెలివేయబడతారో అని, ఆ గ్రామంలో నుంచే వెలివేయబడతారని మీకు అర్థమైంది. ఆ కుటుంబంలో నుంచే వెలివేయబడతారని నేను యేసు ప్రభు గురించి చెప్పకుండా వాళ్ళ తల్లిదండ్రులు తప్పుకున్నారంటండి. అక్కడ రాయబడుతుంది. వాళ్ళకి ఎవరు తెరిచారో తెలుసు, ఎవరి ద్వారా కన్నులు తెరవబడ్డాయో తెలుసు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఇష్టపడలేదు. నా దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులకు సాక్షి చెప్తారని కాదు, గుడ్డోడు కళ్ళు తెరిచింది యేసయ్య, గుడ్డోడే సాక్షిగా నిలబడతాడని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుడ్డోడు ద్వారాగానే ఆయన క్రియలు బయలుపరచబడతాయని. ఎస్, దేవుని చిత్తం నీ ద్వారాగా బయలుపరచబడుతుందా అనుకుంటున్నావా?
మొన్న నేను నాయసాన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్తే నాయసాన్ని అంటాడు, నీకు మలేరియా ఫీవర్ వచ్చింది, మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. రాజశేఖర్ డాక్టర్ దగ్గర నువ్వు అలాగా కుర్చీలో కూర్చుంటూ కింద పడిపోయావు. హాస్పిటల్ వేసేసారు. ఇలా మొత్తం అంతా జరిగింది చెప్పారు. మొత్తం అంతా ఫిడిస్ వచ్చిందని నాకు తెలీదు, ఇప్పటికీ తెలీదు. చలనం కూడా లేదు నాకు, ఊహించలేను నేను ఫిడిస్ వచ్చిందనే విషయాన్ని కూడా. నాకు తెలీదు, మర్చిపోయాం. ఫిడిస్ వచ్చినోడికి తెలియదు అంటండి. నా దేని బిడ్డలరా, అనేక ప్రాంతాల్లో నా గురించి సాక్ష్యం చెప్తుంటే ఎన్నెన్నో ప్రాంతాల్లో దైవజనులుగా దేని బిడ్డలరా ఎంతోమంది మారుమనసు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నా దేని బిడ్డలరా, ఈ సాక్ష్యాన్ని నేను ఎక్కడ వదిలేను. ఆ రోజే చచ్చిపోతే, ముందుకు పడిపోతే దేని బిడ్డలరా ముక్కుకి దెబ్బ తగిలి చచ్చిపోవాలి అప్పుడే. మొన్న హాస్టల్ నుంచి వెళ్తుందంట చుట్టాలంటే అమ్మాళ్ళింటికి ఒక పాప, ఎక్కడో పడిపోయిందంట, ముందుకు పడిపోయింది, ముక్కుకు తెలిసి చచ్చిపోయింది అంటున్నా. దేని బిడ్డలారా, మీకు అర్థమైందండి? చచ్చిపోయిన నాకు జీవితం ఇచ్చాడు, ఆ చచ్చిపోయిన వాడి కొరకు బ్రతకాలని నా ఆశ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చచ్చిపోయిన వాడికి అనేక మంది శిశువులు చేయాలనే ఒక తాపత్రయం, నా ఆశ, నా భంగం అదే. అనేక మంది శిశువులుగా మార్చాల, అదే నా యొక్క గోల్, దర్శనమై ఉంది. నా దేని బిడ్డలరా, ఈ గుడ్డోడు తల్లిదండ్రులు తప్పించుకొని పోయారు. ఇప్పుడు యేసయ్య ఎలవాలు అవుతున్నాడండి. వెలివేసేసారంటండి. దేని బిడ్డలారా, ఏం చేశారు? వెలివేసేసారంటండి. ఆ గుడ్డోన్ని ఇలా చెప్తుంటే వెలివేసేసారంటండి. వెలివేసారంట. యేసయ్యని నమ్ముకున్నావని నువ్వెవరికైనా చెప్పగలిగావా? సిగ్గండి. ఎందుకని? నీ జీవితం అంటే నీకే ఇంకా రైట్ వేలో లేదు గనక. నువ్వు అనుకోలేదు రైట్ వేలో నువ్వు ఉన్నదని. యేసయ్యని తెలుసుకోవడమే రైట్ వే. స్తోత్రం. ఆ రైట్ వే గురించి చెప్పు. ఇదిగో నేను యేసు ప్రభుని నేను సొంత రక్షకుడిగా నేను ఎరిగాను, నువ్వు తెలుసుకో అని నువ్వు ఎందుకు చెప్పకపోవాలా? నీకు ఇంకా ఆ వయసు రాలేదు, ఇంకా చెప్పాలన్న వయసు రాలేదు. గుడ్డోడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీకు ఇంకా వయసు రాకపోతే దేవుడు ఏం చేస్తాడు? వయసు రాలేని స్థితిలో ఉన్నావు. దేవుడు నీకేం చేయాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను ఎలా నడిపించాలనుకుంటున్నావు? వయసు వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావా, వయసు లేనట్టుగా ప్రవర్తిస్తున్నావా అని అడుగుతున్నాడు దేవుడు. ఇదిగో వయసు వచ్చింది అని అడగండి. ఆయన అడిగితే ఇదే మాట చెప్తున్నాడు. ఎన్ని మార్లు చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఆయన శిశువులు అవ్వాలని మీకు ఏమైనా ఆశ ఉందా? ఆశపడుతున్నారా? ఈయన ఎలివేసేసారండి. ఇప్పుడు ఇలవలు అవుతున్నాడు. చూడండి 35. పరిచయులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వసించుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వసించుటకు ఆయన ఎవడని అడగగా, యేసు, నీ ఎవరిని చూచుచున్నావు? నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనును. అంతట వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారిని చూడవలను, చూచువారు గుడ్డువారు కావాలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పును. ఆయన యొద్దనున్న పరిచర్యలు కొందరు ఆ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును
గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. దేని బిడ్డలరా, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాట. చూచుచున్నవారు గుడ్డివారంట, ఇప్పుడు గుడ్డివాడుగా ఉన్నవాడు పాపం లేదంట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చూడండి నా దేని బిడ్డలరా, దేవుడు నీతో మాట్లాడుతున్నా నాతో మాట్లాడుతున్నా ప్రాముఖ్యమైన మాట. గుడ్డోడు ఏ విధంగా నిలబడ్డాడో ఎందరిలోనండి, దేవాలయం పెద్దల్లో నిలబడ్డాడు. ఆ నిలబడిన ఆ వ్యక్తి ఇప్పుడు సాక్ష్యం చెప్తున్నాడు, దేవుని గురించి చెప్తున్నాడు. అమ్మా, నువ్వు పని చేస్తున్నావు, అది దేవుడే నాకు ఇచ్చాడని ఎంతమందికి చెప్పో? చెప్పడానికి ధైర్యం ఉందా? పరిశుద్ధత ఉందా? సాక్ష్యం చెప్పగలిగిన నోరుందా? అన్నీ ఉన్నాయి, కానీ నువ్వు ఉపయోగించుకోలేదు. నేను ఉపయోగించుకుంటాను ప్రభువా, గుడ్డోడు ఉపయోగించుకున్నట్టుగా. నాకు ఆ గుడ్డోడికి ఏ మేలైతే చేసావో నాకు ఆ మేలు చెయ్యి అని నువ్వు అడిగితే దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. చెల్లి ప్రార్థన చేస్తారు, మోకళ్ళకిద్దాం, అందరూ మోకరిద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీ కృప ఎంతో గొప్పదైనయా. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగోనైనా యేసయ్యా, గడిచిన దినాలన్నీ, గడిచిన మాసాలన్నీ, గడిచిన సమయాలన్నీ ఎంతగానో మమ్మల్ని కాచి కాపాడి మమ్మల్ని నడిపిస్తూ వస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో 2024 సంవత్సరం అంతా కూడా ప్రభువా మమ్మల్ని ఎంతగానో మీరు కాచి కాపాడి ఎన్నో సాక్ష్యాల ద్వారా, ఎన్నో నాయన ఇదిగో వాక్యాల ద్వారా ప్రభువా నిన్ను స్తుతించడం ద్వారా మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చారు ప్రభువా. ఇదిగో యేసయ్యా దేవా, మాకు ఆరోగ్యం ఇచ్చి నాయన నూతనమైన నాయన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టించినందుకు కూడా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నైనా ఈ 2వ వారము నాయన దేవా గుడ్డివాడు కోసం మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. యేసు పేరు చెప్పనాకే ప్రభువా ధైర్యం లేని నాయన అయ్యా, ఆ ప్రాంతంలో ప్రభువా యేసు పేరు చెప్పగలిగా ధైర్యం నాయన గుడ్డివాడికి మీరిచ్చి, పుట్టుకతో తన కళ్ళు పోనప్పటికీ, పుట్టుకతో తన కళ్ళు కోల్పోనప్పటికీ దేవా నేల మట్టి మీద నాయన అయ్యా ఉమ్ము వేసి ప్రభా ఆ మట్టిని పూసుకోమని నాయన ఇదిగో చెప్పిన గొప్ప దేవుడివి. ఆ వ్యక్తికి నాయన కళ్ళునిచ్చి దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు చేయగలరు అయ్యా గొప్ప కార్యములు, మీరు చేయగలరు గొప్ప మేలులు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. కోనూటిలోకి వెళ్ళి కడుక్కోమనగానే అయ్యా తన కళ్ళు నాయన శుద్ధమయ్యే ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం. నిన్నేది అడిగినా ప్రభువా అయ్యా మాకు నువ్వు ఇచ్చే దేవుడివి, ఇస్తావు ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. తన తల్లి తండ్రులు కూడా ప్రభువా ఇదిగో తండ్రి మాకెవరో తెలియదని ప్రభువా ఎలివేసి పెడతారని ప్రభువా అయ్యా వారు ఉండినప్పటికీ కూడా ప్రభువా గుడ్డివాడైతే అయ్యా స్వస్థత పొందిన వాడైతే సిగ్గుపడలేదు, వెనకాడలేదు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. మనసారా అయ్యా నా ప్రభు చేసిన కార్యమని సంతోషంగా గలమెత్తి ప్రభువా అయ్యా అయ్యా ఇదిగో తండ్రి చెప్పగలిగిన ఆయన అధికారుల దగ్గర ప్రభువా నీ పేరు చెప్పగలగ గొప్ప ధైర్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువా. అవును ప్రభువా, నీ మేలు చూసిన వారు, నిన్ను నాయన కలిగి ఉన్నవారు, నీతో నడిచిన వారు అయ్యా నీకోసం చెప్పనాక సిగ్గుపడరు ప్రభువా, నీకోసం ప్రకటించనాక సిగ్గుపడరు ప్రభువా. నీకోసం నాయన అయ్యా గ్రామాలు దేశాలు అయ్యా చెప్పనాక సిగ్గుపడరు ప్రభువా. అయ్యా నువ్వు చేసిన గొప్ప దేవుడివి, నువ్వు రక్షించిన గొప్ప దేవుడివి అయ్యా నాయనా నీకు స్తోత్రాలు.
నీ రక్షణ గొప్పది, నువ్వు గొప్ప దేవుడివి. నీ అయ్యా గుడ్డివాడికి ఇచ్చిన కన్నులను బట్టి స్తోత్రాలు, తను విశ్వాసించిన విశ్వాసాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా నీకే స్తోత్రాలు. గుడ్డివాడ ద్వారా మాకు విశ్వాసాన్ని దేవ ఇంకానైనా మమ్మల్ని పురుగొల్పించినందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. మేము అడగడంలో వెనుకాడుతున్నామేమో ప్రభు, మేము పెనుగాడములో వెనుకాడుతున్నామేమో ప్రభు, నేను అడగడంలో మేము లేట్ అవుతున్నామేమో ప్రభు, నేను అడగడంలో మేము నైనా మా తక్కువ అవుతుందేమో ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. గుడ్డివాడికి నైనా చక్కనైనా చూపునిచ్చినట్టుగా, గుడ్డివాడికి చక్కగా కనులు తెరిచినట్టుగా, గుడ్డివాడికి దేవా చక్కడ చూపునిచ్చినట్టుగా ప్రభువా, ఇదిగో మేము అడిగిన విషయంలో అడిగిన దానిలో మేము నాయన ధీటుగా అయ్యా యథార్థంగా అడగనకు సహాయం చేయండి. అడిగింది మేము పొందుకునే వారికి ఇదిగో దేవా మాకు అటువంటి ప్రార్థన జీవితం మాకిచ్చి నేర్పించి సహాయం చేయమని, వచ్చి నీ బిడ్డలను మీరు దీవించండి, వచ్చి నీ బిడ్డలు ఆశీర్వదించండి, వచ్చి నీ బిడ్డల ప్రభా ఏ విషయంలోనైనా అయ్యా బిడ్డలకు కావాలో ఏది కావాలో ప్రభా, ఏది కావాలి ఏది అవసరమై నీ బిడ్డలు అడుగుచున్నారో, కన్నీరు కారుస్తున్నారో, చేతులు చాచి నేను వేడుకుంటున్నారో నీ బిడ్డలకు అనుగ్రహించి నడిపించి, గుడ్డివాడికి దగ్గరగా ఉన్న దేవుడివి నీ ప్రజలకి వచ్చి నీ బిడ్డలకి నిత్య సీయోను ప్రార్థన మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డకి దగ్గరగా ఉండి ఆ బిడ్డల అవసరతలు మీరు తీర్చి నడిపించి సహాయం చేయమని, ఇప్పటి వరకు మాట్లాడినందుకు మీ దైవజనులకు ఆరోగ్యం ఇచ్చినందుకు, బలం ఇచ్చినందుకు, శక్తినిచ్చినందుకు, నిలబెట్టినందుకు అయ్యా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా, వందనాలు. నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన ఆవస్సు, నీవిచ్చిన ప్రాణాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తూ, ఇంకానైనా చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఇంకా అనేకమైన బిడ్డలకి అనేకమైన జీవితాలు వెలిగించే నీ దైవ సేవకుడిగా మీరు ధైర్యం ఇచ్చి నడిపించి మీరే చేయి పెట్టుకొని నడిపించమని, గుడ్డివాడినైనా నడిపించినట్టుగా దేవా, గుడ్డివాడికి తోడుగా ఉన్నట్టుగా, గుడ్డివాడికి బలమునిచ్చినట్టుగా, గుడ్డివారికి ధైర్యం ఇచ్చి బలమునిచ్చి సంతోషాన్ని ఇచ్చినట్టుగా మాకు సంతోషం ఇచ్చి మీరు నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొని పొందుకున్నామా తండ్రి. ఆమేన్ ఆమేన్.